గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్పు ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది. గింత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ కంపెనీ పెట్టని చెప్పి. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. అంటే ఎంత తెలివి తక్కువ సన్నాసి అంటే ఈ ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది, కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్పు ఉన్నది, కళాతోరణం ఉన్నది. కానీ అవి రాజముద్రలో ఉండద్దట. గిసంటోడు మన కర్మగాలి మన ముఖ్యమంత్రి అయింది. గింత తెలివి తక్కువడు. అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం, గల్లా పట్టుకొని కొట్టలేం, వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం. మీరు చేయవలసిందల్లా ఒకటే, వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి, మీకు తెలిసి ఆయన ఎవరో, మామూలు అభ్యర్థిని పెట్టలేదు. నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ అన్న చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు, నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి 692 ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్. రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు, అయ్యా మా వరంగల్లో ఒక 1000 ఉద్యోగాలు ఇక్కడ కంపెనీ పెట్టని చెప్పి.